ఆయన సంకల్పం ఉన్న బిడ్డలందరినీ ఆకర్షించి సంఘముగా సమకూర్చి రక్తంలో కడిగి వాక్యం ద్వారా విశ్వాసం ఇచ్చి తన మీద ఆనుకున్నట్లుగా చేసుకొని వారికి సిద్ధపరిచిన విశ్రాంతిలోకి ప్రతి వారిని తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి గారు నీతిమంతుడు. వాక్యం చెప్తుంది నీతిమంతులంట విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. విశ్వాసం ఎవరు కాదు, యేసుక్రీస్తే విశ్వాసం, విశ్వాసకర్త. తండ్రి గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ రక్తంలో కడిగి నీతి యావత్తు బ్యాప్టిజం కూడా నడిపించి పరిశుద్ధాత్మతో ముద్రించి తన వాడిగా తన బిడ్డగా చేసుకొని అనేక పోరాటాల్లో, శ్రమల్లో, శోధనలో తనకున్న షుగర్, వేదన, బాధలను అన్నిటిని విడిపించి ఒక మంచి నీతి మంతుని వంటి మరణం తండ్రి గారికి దేవుడు ఇచ్చాడు. చప్పలు కొడుతూ యేసుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శరీరంలో ఎన్నో దినాల నుంచి బాధ ఉన్నప్పటికీ ఎలాంటి పడుకలో ఉండి వేదన అనుభవించకుండా ఒక 3 రోజులు బాగా ఆయాసంతో, జ్వరంతో, బాధతో ఉన్నాడు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే మధ్యలోనే ఇంకా ఒక గంట ప్రయాణం అయితే హాస్పిటల్ చేరుతారు. మధ్యలోనే కొద్ది నిమిషాలు వేదన అనుభవించి దేవుడు తన ఆత్మను తీసుకున్నాడు. ఎక్కువ బాధ లేదు, కొద్ది మాత్రమే బాధించి ఆ చివరి సమయంలో సంపూర్ణుడిగా మార్చుకొని ఆయన యొద్ద నెమ్మదిచ్చుటకు, విశ్రాంతి ఇచ్చుటకు ఆయన సన్నిలో చేర్చుకున్నాడు. వాక్యం చెప్తుంది, ఇప్పటి నుండి మృతులు ధన్యులు ప్రభునందు, వారు తమ ప్రాయసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి గారు చక్కటి మరణాన్ని ఈ సంవత్సరాంతంలో దేవుడు విశ్రాంతిలో తీసుకున్నాడు. రానున్న దినాలు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పటికీ మనం ప్రపంచంలో, దేశంలో, మనం ఉన్న ప్రాంతంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నాం. కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో వేదనలు అనుభవిస్తున్నాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అయితే దేవుడు తన బిడ్డల్ని ఆయా సమయాల్లో సంపూర్ణంగా మార్చుకొని తీసుకుంటున్నాడు. రేపటి దినం ప్రభు వచ్చినప్పుడు రాకటి దినాన తండ్రి గారిని తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. 10,000 పరిశుద్ధులతో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. కనుక తల్లిగారు ధైర్యంగా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అలాగనే సేవలున్న సహోదరుడు పాస్టర్ నిరీక్షణ్ గారు కూడా ధైర్యంగా ఉండి అనేక విషయాల్లో అనేకులకు బోధించి అన్ని వాక్యాలు తెలిసిన వారు కనుక ధైర్యం తెచ్చుకొని ముందు సేవలో నడవాలని ఒక సహోదరునిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు రక్తంలో కడగబడకుండా నెమ్మది లేకుండా ఉంటే ఇది మంచి అవకాశం. మనిషి జీవితం నీటికి బుడగ లాంటిది, ఎప్పుడేమవుతో తెలియదు. కనుక మనం అనుకోలేదు తండ్రి గారు అలా అవుతారని. అకస్మాత్తుగా మరణము ఏ టైంలో ఎవరికి ఏమో వస్తుందో తెలియదు. కనుక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉన్నప్పుడే ప్రభుని దగ్గర రావాలి. 2 మార్గాలు. మనిషి నీతిని బట్టి, మనిషి నీతి దుర్నీతి పాపంతో కూడింది. పాపానికి వచ్చు మరణం, పాపానికి వచ్చు జీతం మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక ఆ నరకానికి వెళ్ళకముందే ఇంకా దేవుడు మనల్ని జీవం ఇచ్చిన ఈ ఆయుష్లో కరోనా వచ్చింది, 1, 2, 3 సార్లు వచ్చింది, అయిపోయింది. యుద్ధాలు, భూకంపాలు అన్నీ జరుగుతున్నాయి. ప్రభు రాకడ ఆసన్నమై ఉన్నది. కనుక ఈ విషయాలు తెలుసుకొని ఇంకా రక్షణ లేకుండా తర్వాత రక్షణ పోతానని నిర్లక్ష్యం చేస్తున్న వారంతా దేవునికి అవకాశం ఇవ్వండి. ఇంకెవరైనా బ్యాప్టిజం లేకుండా బ్యాప్టిజం తీసుకోండి. ప్రభు కొరకు నీతిమంతులుగా రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా జీవించండి. ప్రభు రాజ్యంలో దుఃఖం, మరణం, వేదన లేని ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషంగా దేవునితో ఉంటాము. దేవునికి స్తోత్రం. లేతే అగ్ని ఆరదు, పురుగు చావదు. నమ్మిన వారు కూడా విశ్వాసం కాపాడుకుంటూ మన పరుగు కడముట్టించి ప్రభు కొరకు సిద్ధపడదాం. ప్రభు మన కొరకు నియమించిన ఆ నీతి కిరీటాలు, ఆ యొక్క మెప్పు మహిమ పొందుటకు, ఆయన తేబడు కృప కొరకు, రక్షణ కొరకు సిద్ధపడదాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మన వినికిడిలో దేవుడు ఆశీర్వాదంగా మార్చాలి. మన మధ్యలో జాన్ జోసెఫ్ గారు కాకినాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవజనులు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములనైనా. ఈ కొడుకుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి గారిని మరి నీ సన్నిధిలో నీవు తీసుకున్నావు, అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ కూడికలు ఇలాగ మేము పాలు పంపులు పొందడానికి నీవు ఇచ్చిన కృపకు స్తోత్రాలు. మరొకసారి మా జీవితాల్లో కూడా నీవు ఇదిగో మరణం అన్నది ఒకటి ఉన్నది, నిన్ను ఎరిగి రక్షించబడి మేము నీతిమంతులుగా బ్రతికి నేను చేరాలనే ఆ క్షణమును తండ్రి గారి ద్వారా ఈ కార్యక్రమం ద్వారా మరలా మా అందరికి జ్ఞాపకం చేసి మమ్మల్ని రేపినందుకు స్తోత్రాలనైనా. ఇంకా నువ్వు సమస్త కార్యక్రమం మీ చేతులకు అప్పగించి మీరు మహిమ పొందమని సమస్తం నీకు అప్పగించి యేసునామం పేరిట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి దైవజనులు పాస్టర్ నిరీక్షణ్ గారు, వారి యొక్క బంధువులు కూడా ఈ సమయంలో మన మధ్యలో ఉన్నారు. మరి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి బ్రతికినటువంటి కుటుంబాలు, బంధువులు వీరు. మరి ఆ తండ్రి గారి గురించి ఈరోజు నిర్జీవంగా మన మధ్యలో ఉన్నటువంటి సమయలయ్య గారి గురించి కొన్ని మాటలు సాక్షి రూపంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి తులసి అమ్మగారు, మరి దైవజనులు నిరీక్షణ్ గారికి పిన్నమ్మగారు అవుతారు. వారు ముందుకొచ్చి కొన్ని మాటలు సాక్ష్యంగా వారు పంచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం కొద్ది నిమిషాలు సాక్ష్యం విందాం. దేవునికి స్తోత్రం, పరిశుద్ధులకు విశ్వాసులకు స్తోత్రం. దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తున్నాడు. అవి లెక్కలేనన్ని చెప్పలేనన్ని దేవుడు అద్భుత కార్యములు చేస్తున్నాడు. దేవుడు మా జీవితంలోనే కాదు, మా కుటుంబంలో కూడా 5 మంది అన్నదమ్ములు, ఈయన రెండో, ఈ సమయంలో ఆయన మా బావ రెండో ఆయన. వీరు 5 మందిలో ఈయన రెండో ఆయన. మేము అప్పుడు దేవుని తెలుసుకోలేదు కొత్తలో. వీరు తాడపత్రి పట్టణానికి వచ్చినప్పుడు దేవుని కొరకు విని దేవుని ఎంచుకొని ఉన్నాడు. భార్య, భర్త, కొడుకు, వారిని దేవుడు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ పెంతెకోస్తు మిషన్కు వెళ్ళేవాళ్ళు. అక్కడ పరిశుద్ధుల కొరకు, సేవకులకు, విశ్వాసుల కొరకు ఎంతగానో ప్రయాసపడేవాడు. పరిశుద్ధులకు అన్ని విషయాలలో తోడుగా ఉండేవారు. వారు ఎక్కడనైనా వెళ్ళినప్పుడు వారు అక్కడి నుంచి వస్తామని చెప్తే సార్ వారికి క్యారియర్లు, భోజనాలు, వారికి గ్యాస్ అయిపోయిందంటే సిలిండర్లు, వాళ్ళకు ఏవి ఇంట్లో దేవుని ఇంట్లో కొదువ లేకుండా సమృద్ధిగా ఉంచేవాడు. పరిశుద్ధుల పరిచర్యలో కానీ, ఆదివారం ఆరాధనలో, బైబిల్ స్టడీలో, కనిపెట్టుకోవడంలో, ఉపవాస ప్రార్థనలో, ఎక్కడే కానీ ఏ ప్రార్థనకు ఇంటి దగ్గర ఉండేది లేదు. ప్రతి ప్రార్థనకు పరిగెత్తి వెళ్ళేవాళ్ళు. అటువంటి సమయంలో మమ్మల్ని కూడా, గ్రామంలో ఉండేవాళ్ళం మేము, మమ్మల్ని కూడా వీళ్ళు రాజకీయ పరంగా అని చెప్పి వీళ్ళు దేవుణ్ణి వెతికే వాళ్ళు కాదు. అటువంటి సమయంలో కూడా ఎవరు యేసుక్రీస్తు, ఎవరు నా ఇలా చెప్తున్నావు అని చెప్పి పాస్టర్ని పిలుచుకొచ్చేటప్పుడు వీళ్ళు అనేవాళ్ళు. అయినప్పటికీ దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడురా, నిజంగా ఉన్నాడు, మనకి ఇవన్నీ వద్దు, మనం దేవుని తెలుసుకుందామని చెప్పినప్పుడు వారి అన్నదమ్ములు కూడా అదంతా ఇడిచిపెట్టి సత్యంలోనికి కుటుంబాలన్నీ తీసుకొని వచ్చినాడు. మా కుటుంబాలన్నీ తీసుకొని వచ్చినాడు. అంత మాత్రం కాదు, మా మరిది రవణారెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. వారి చిన్న ఆయన కొడుకు వాళ్ళను సత్యంలోనికి తీసుకొని వచ్చినాడు. ఆ గ్రామంలోనే నాది పుట్టిల్లు. అక్కడి నుంచి మా అన్నను, మా వదిన, మా తల్లి, మా తండ్రి అందరినీ సత్యంలోనికి తీసుకొని వచ్చినాడు. ఇగుడూరు గ్రామంలో దేవుణ్ణి నమ్ముకుని ఉన్నామంటే ఈ సమయంలో మా బావ ద్వారానే. అంత మాత్రం కాదు, దేవుణ్ణి ఒకగానొక కొడుకు
కుమారుడు. అయితే కుటుంబానికి ఒక కుమారుడు అయినప్పటికీ దేవుడంటే ఎంతో ప్రేమ, దేవుడంటే ఎంతో ఇష్టం. దేవుని సేవకు ఆ కుమారుని కూడా అప్పగించుకున్నాడు. దేవుని సేవలో వైరాగ్యంగా జీవించాలి. తల్లిదండ్రులు మమ్మల్ని మీరు అడగకూడదు, తల్లిదండ్రులని నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే గట్టిగా సేవ చేయాలి, అక్కడే ఉండాలి అని చెప్పి సురేశయ్య గారు ఉన్నప్పుడు, మేరక్క ఉన్నప్పుడు అక్కడిక్కడ ఇడిచిపెట్టి వెళ్ళి ఉన్నారు. ఆ బిడ్డను కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించున్నాడు. పరిశుద్ధుల ప్రార్థన, దేవుని దయ, దేవుని కనికరం ఉండడం వల్ల ఈ దినం ఇక్కడ మేము ఉన్నామంటే కూడా సజీవ సాక్షిగా ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని యొక్క కనికరం. ఎంతగానో దేవుని యొక్క కృప ద్వారానే, ఈ సమయాల ద్వారానే మేము ఇక్కడ ఉన్నాం. ఎక్కడో నశించిపోవచ్చున్నాం మమ్మల్ని దేవుడు ఎంతగానో వెతికి వీరి ద్వారా అన్ని కుటుంబాలు తీసుకొని వచ్చినాడు. సంఘంలో కూడా ఎన్నో కుటుంబాలు తీసుకొని వచ్చినాడు. సంఘంలో కూడా విశ్వాసాల కుటుంబాల్లో బాగలేదంటే వాళ్ళ ఇంటికి ముందుగానే పరిగెత్తిపోయి ప్రార్థన చేయించేవారు. అలాగా పరిశుద్ధులు వస్తున్నారంటే ఎంతో పరిగెత్తేవాళ్ళు. దేవుని కొరకు ఎంతో వైరాగ్యంగా, ఆసక్తితో దేవుని సేవ చేసేవారు. ఇక్కడ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా దేవుని ఇంట్లో ఎంతగానో ప్రార్థన విషయంలో దేవుడు ఎంతగానో వాడుకున్నారు. అంత మాత్రం కాదు, అక్క విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం దయచేస్తున్నారు. దేవుడు నిరీక్షణ సేవలో కూడా దేవుడు ఇంకా నువ్వు బలంగా వాడుకోవాలి. దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని సన్నిధిలో సాక్షి బిడ్డగా దేవుడు నిలబెట్టి, దేవుడు ఈ దినం ఈ విధంగా ఉన్నామంటే అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం. మా కుటుంబాలన్నీ దేవునికి వైరాగ్యంగా ఇంకా నువ్వు ఎంతగానో ఎదగాలని పరిశుద్ధుల విశ్వాసులు ప్రార్థించమని ఈ చిన్న సాక్ష్యం కోరుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి. నిజంగా ఈ రోజున తను ఒక్కడే రక్షించబడి తన కుటుంబస్తులందరినీ దేవుని సన్నిధిలోనికి నడిపించినటువంటి వాడు సమూయేలయ్య గారు. అంతేకాదు, దైవజనులకు అనునిత్యము వారికి ఏం కావాలో తెలుసుకుంటూ, గమనించుకుంటూ పరిచర్య చేసినటువంటి సహోదరులు దైవజనులు సమూయేలు గారు. వారికి ఉన్నటువంటి ఏకైక కుమారుడిని దేవుని బలిపీఠం మీద సమర్పించి దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించినటువంటి వారు సమూయేలు. ఏమండి, ఈ రోజున 4 పిల్లలుంటే కూడా ఒక్కరిని దేవుడి కొరకు ప్రతిష్ఠించమంటే ధైర్యము, సాహసం చేయలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది అలనాడు మన పితరుడైనటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టి ఎలాగున దేవుడికి సమర్పించాడో, మరి అటువంటి అబ్రహాము లాంటి వాడు ఇదిగో మన మధ్యలో ఈరోజు కనబడుతున్నటువంటి తండ్రి సమానులు సమూయేలు గారు. నిజంగా ఎంత అద్భుతము. ఎంతోమందిని ప్రభులోనికి నడిపించినటువంటి వారు. అద్భుతమైనటువంటి సాక్ష్యం వినడం కాదు, అలాంటి జీవితాలు మనము జీవించాలి. రేపు మనల్ని దేవుడు ప్రభు పిలుస్తాడు. మనము పిలిచినప్పుడు మన గురించి ఇలాగా అనేక మంది సాక్ష్యం చెప్పాలి. అండ్ మనము లేకపోయినా ఈ భూలోకంలో మన సాక్ష్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితం జీవించడానికి మనము ప్రభు దగ్గర కృపను అడుక్కుందాం. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి మన జీవితాలలో కూడా దీవెనకరంగా ప్రభు మార్చున్నట్లుగా మన మధ్యలో దైవజనులు పాస్టర్ రమేష్ గారు ఉన్నారు. వారు వచ్చి ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మనం అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గత దినము తండ్రి గారిని నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు కోట్లాది స్తోత్రములు ప్రభువా. ఈ దినం ప్రభువా, మరి కుటుంబ సభ్యులు తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. తండ్రి గారు వారు రక్షించబడి తన కుటుంబ సభ్యులందరినీ ప్రభువా రక్షణలోకి నడిపించుటకు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. తనకిచ్చిన కుమారుని ప్రభువా దైవజనుల నిరీక్షణయ్య గారిని ప్రభు నీ సేవ కొరకు సమర్పించుటకు అబ్రహాము లాంటి ఒక సమర్పణతో ప్రభా వారి పట్ల మీరు కలిగిన కృపను బట్టి స్తుతిస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి వారి యొక్క జీవితం మాకు సాక్షార్థమే ప్రభువా. ఇక్కడ ఉన్న ఇంక అనేకులు ప్రభువా తండ్రి లాంటి ఒక సమర్పణ, త్యాగం, రక్త సంబంధులను రక్షణలోకి నడిపించడం, కుమారులను కుమార్తెలను దేవుని సేవకులకు సమర్పించే ఆ త్యాగములోకి కూడా మమ్మలను మీరు బలపరచమని ప్రార్థిస్తూ జరిగిన ఈ కొడికంతయు ప్రభా మీరే నడిపించమని మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
నాకు అమ్మగారు సాక్ష్యం చెప్తూ ఉంటే ఒక మాట గుర్తుకొచ్చింది. ఆనాడు దైవజనుని తమ ఇంట చేర్చుకొని వారి దగ్గర ఉన్న కొంచెమైనా ఆ చివరి ముద్దను కూడా దైవ సేవకునికి సిద్ధపరిచి పెట్టింది ఒక విధవరాలు, ఒక తల్లి, ఆమె కుమారుడు. ఆమె చేసినటువంటి ఆ త్యాగాన్ని దేవుడు గుర్తు చేసుకొని ఆ కరువు కాలం అంతా కూడా తీరిపోయే వరకు ఆ తల్లికే కానీ తన బిడ్డకే కానీ ఏ కీడు కలగకుండా, ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడుకుంటూ పోషించుకుంటూ వచ్చాడు. మరి సమూయేలయ్య గారు అలాగే తల్లిగారు దేవుని సేవకులంటే ఎంతో ప్రేమ, ఎప్పుడు దైవజనులు బాగుండాలి, బాగా సేవ చేయాలి అని కోరుకునేటువంటి వారు. మాకు వారు ఎన్నో అనుభవాలు చెప్పేవారు. అయ్యా, మేము పలాని ప్రాంతంలో నివసించినప్పుడు మేము ఈ విధంగా పరిచర్య చేసేవారము, ఈ విధంగా సేవకులను గమనించుకునేవారము అనే సాక్ష్యాన్ని చెప్పేవారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే మన దేవుడు మర్చిపోయేవాడు కాదు కదా. తన సేవకులకి వారు చేసిన పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో అనేక దినాలుగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా వారిని పోషించుకుంటూ, ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా వారిని నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆ మాట నేను చెప్తున్నాను మళ్ళీ మనం ఎప్పుడైతే దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతామో, దేవుడు మనల్ని మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా దేవుడు మన జీవితాలలో న్యాయం చేస్తాడు. మరి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు. మనుగురు ప్రాంతం నుంచి వారు మన మధ్యలోనికి వచ్చారు. మరి కొన్ని ఆదరణ మాటలు వారు కూడా ముందుకొచ్చి దేవుని మాటల్ని మనకు తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగునుగాక. తండ్రి గారు విడిచి వెళ్ళిన తల్లి గారిని, కుమారుణ్ణి, వారి రక్త సంబంధికులను, సంఘాన్ని పరిశుద్ధాత్ముడే ఆదరించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, జననం మరణం మన చేతుల్లో లేవు. దేవుడు ఈ లోకానికి తగిన ఆయుష్నిచ్చి, తగిన దేహాన్నిచ్చి ఈ లోకానికి ఒక మనిషిని, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ప్రభు పంపుతారు. దేవుడు ఎలా ఈ లోకంలో జన్మింపచేశారో, ఆ తర్వాత తగిన కాలం, ఆయన నియమించిన కాలం అయిన తర్వాత మరణం అనే ఒక పిలుపు ద్వారా ప్రభు తిరిగి రమ్మని పిలుస్తాడు. జననం మరణం ఆయన చేతుల్లోనే ఉన్న జీవితం మాత్రం ప్రభు మన చేతుల్లో పెట్టాడు. ఈ జీవితాన్ని మనం ఎలా జీవిస్తామో, ఆ జీవన విధానం, ఆ జీవన సారం, ఆ జీవన గమ్యమే మన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యమై సజీవంగా ఉంటుంది. మన కళ్ళు ఎదుట కనబడుతున్న తండ్రి శామ్యూయల్ గారు భౌతికంగా కదలలేని స్థితిలో, లేవలేని స్థితిలో, చూడలేని స్థితిలో నిర్జీవంగా ఉన్నట్లుగా మనకు కనబడుతున్నారు. కానీ ఆయన జీవితం, ఆయన ఆత్మీయత, ఆయన భక్తి మన మధ్యలో సాక్ష్యమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. మాట్లాడే నోరు మోగపోవచ్చు, చూసే కన్నులు రెప్పలు మూయవచ్చు, స్పందించి తన హావభావాలను చెప్పగలిగిన ప్రేమ టోటల్గా ఒక సైలెంట్ మోడ్లోకి వెళ్ళవచ్చు. కొన్ని నిమిషాల్లో దీన్ని తీసుకుని వెళ్ళి మనం మట్టిలో పెట్టిన తర్వాత మరి కొన్ని రోజులకు ఈ దేహం కూడా మట్టికి మట్టయిపోవచ్చు. కానీ వ్యక్తి బ్రతికిన జీవితం తరతరాలు ఈ ప్రపంచంతో మాట్లాడుతూనే ఉంటుంది. ఈ రోజున మన సాక్ష్యం లోకం కోసమా, దేవుని కోసమా?
మనం మరణించిన తర్వాత ఈ లోకంలో ఏ బంధాలైనా సమాధి దాకా రాగలవు, కానీ సమాధిలోకి రాలేవు, సమాధి దాటి రాలేవు. కానీ అద్భుతమైన ఆదరణకరమైన అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్ముడు బ్రతికి ఉన్న వారితోనూ మృతులతోనూ కలిసి ఉన్న దేవుడై ఉన్నాడు. అనండి ఆమేనని, అనండి ఆమేనని. మనల్ని విడిచిన మనవారు విడిచిపోతారు, మనల్ని విడిచిపోయిన వారి కంటే ఎక్కువగా ప్రేమించు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు. మనల్ని ధైర్యపరిచిన వారు మరణంతో మనకు దూరం అయిపోతారు, మనల్ని ధైర్యపరిచిన వారి కంటే కోట్ల రెట్లు ధైర్యపరచు దేవుడు మనకు తోడై ఉంటాడు. మనల్ని ఆదరించు వారు మనల్ని విడిచి మరణంతో దాటి అద్దరిని నిలబడతారు, కానీ పరిశుద్ధాత్ముడు గొప్ప ఆదరణ కలిగించినట్లు మన గుండెల్లో ఆదరణను పొంగు చేయి దేవుడై ఉంటాడు. ఈ రోజున మనం వింటున్న వార్త ఒకటే. ఈ రోజున మన కళ్ళు ఎదుట తండ్రి గారు కదలలేదు. రేపు నేను మీరు ఇలాంటి స్థితిలో పడుకొని ఉంటాం. టైం రాగానే వాసన వస్తుంది, టైం అయిపోయింది, మేము త్వరగా వెళ్ళిపోవాలి, ఇక కుదరదు అని చెప్పేసి మట్టిలో పెట్టి మనం అందరం దుఃఖంతో ఉన్నవారు దుఃఖంతో, భారంతో ఉన్నవారు భారంతో, వేదనతో ఉన్నవారు వేదనతో వస్తారు. కానీ బ్రతికి ఉన్న మనతోనైనా, క్రీస్తునందు మృతి చెంది నిద్రిస్తున్న తండ్రి గారితోనైనా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. అనండి ఆమేనని, అనండి ఆమేనని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా భౌతికమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన జీవితం వేరు. మనం ఆత్మ యందున్న వారమే కానీ శరీరమందున్న వారము కాని వారమై మనం ఆత్మ ద్వారా ఆత్మలోనే బ్రతుకుటకు దేవుడు కృప ఇచ్చునుగాక. మీరు గమనిస్తున్నారు, ఇంత దుఃఖంలో ఇంత వేదనలో కూడా తల్లిగారు దుఃఖపడినా, కుమారుడు దుఃఖపడినా, బంధువులు దుఃఖపడినా, ఆత్మీయులు దుఃఖపడినా, దుఃఖం కలిగిన వెంటనే కన్నుల నుంచి కన్నీరు ఆరకముందే గొప్ప ఆదరణ దేవుడు గుండెల్లో కలుగు చేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆదరణ. భౌతికమైన జీవితం పుట్టగానే మౌనంగా ఉంటే గిల్లి కొట్టి చెంపలు కొట్టి పుట్టిన బిడ్డను ఏడిపిస్తారు. అవునా కదా? అవునా కదా? అబ్బా సైలెంట్గా ఉన్నారు, పుట్టగానే చాలా మౌనంగా ఉన్నారు అనరు. గిల్లి కెవ్వుమని పిల్లవాడు ఏడ్చేదాకా శతవిధాల ప్రయత్నం చేస్తారు వైద్యులు. అంటే ఒక బాలుడు, ఒక బిడ్డ ఈ లోకంలో పుట్టగానే తన స్పందన, తన స్వరం, తన కదలికేంటో తెలుసా? ఏడుస్తూ ప్రారంభమవుతుంది. నేను అంటాను, భౌతికంగా ఏడుస్తూ ఒక పిల్లవాడు, ఒక కుమారుడు ఈ లోకంలో జీవితం ప్రారంభించి ఏడిపిస్తూ వెళ్ళిపోతారు. ఏడుస్తూ తమ బాల్యాన్ని, తన జీవితాన్ని ప్రారంభిస్తారు. అమ్మ, నాన్న, అక్క చెప్పకుండానే పోయావా, ఏం చెప్పకుండానే పోయావా, ఏం ఆనకుండానే పోయావా, అట్లా పోయావా, ఇట్లా పోయావా అని తలుచుకొని ఏడుస్తారు. నేనంటాను, భౌతికమైనది ఏడుపుతో ప్రారంభమై ఏడుపుతో ముగించబడితే, ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం సంతోషంతో ప్రారంభమైంది, ఆనందంతో ప్రారంభమైంది. ఇది ఈ ఆత్మీయ జీవితం రక్షణానందంతో ప్రారంభమై ఆనందంతో ప్రారంభమైంది. దేవుణ్ణి ఆనందపరుస్తూ, దైవజనులను ఆనందపరుస్తూ, ఆత్మీయులను ఆనందపరుస్తూ, ఇది ఆనందయాత్రగా నిత్యానందానికి చేరే ఒక మహిమ కలిగిన నిత్యానందపు యాత్ర. ఈ మధ్యలో పుట్టించింది ఆయన, మరణంతో రమ్మంటుంది ఆయన, జీవితాన్ని మన చేతుల్లోనే పెట్టాడు. ఈ జీవన విధానం, ఈ లైఫ్ స్టైల్, ఈ జీవన శైలి ఉందే, ఇదే ఒక సాక్ష్యంగా మిగిలిపోతుంది. ఈ సాక్ష్యం సమాధిలోకి వెళ్ళేది కాదు, సమాజాన్ని కదిలించగలిగినది. నేనంటాను, డబ్బు సాక్ష్యం రాదు, కులం సాక్ష్యం రాదు, రాజకీయాల సాక్ష్యం రాదు. ఒక వ్యక్తి దేవుని వలన బ్రతికి, దేవుని వలనే ఉండి, దేవుని ద్వారానే పంపబడితే భూమి ఉన్నంత వరకు అతని సాక్ష్యం మ్రోగుతూనే ఉంటుంది.
అతని సాక్ష్యం దీవెనగానే ఉంటుంది. అతని సాక్ష్యం ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. నేటికి ఈ సేవ నాలాంటి అభాగ్యులకైనా మీలాంటి విశ్వాస సంబంధమైన వారికైనా దీవెనగా ఉండటానికి కారణం మన మధ్యలో నేటికి సజీవుడై ఉన్న సాక్ష్యం కలిగిన మన ఆత్మీయ తండ్రి సురేషయ్య సాక్ష్య జీవితం. ఇది నేటికి ప్రపంచానికి పరిమళ వాసనగానే ఉంది. ఆయన సురేషయ్య దేవుడే కాదు, ఆయన శామ్యూలయ్య దేవుడే కాదు, అభాగ్యులమైన అల్పులమైన బలహీనతలను గుర్తించి బలపరచగల దేవుని వైపు చూసి, లోపాలను గుర్తించి నింపగల సంపూర్ణత ఇచ్చే దేవుని వైపు చూపి, అపజయాలను గుర్తించి విజయం ఇవ్వగలిగిన ఆయన వైపు చూడగలిగితే నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, మనము మన తరానికి సుగంధ పరిమళ వాసన కలిగిన వారుగా మనం మారిపోవాలి. అలాంటి సాక్ష్యంకై మనం బ్రతుకుదాం, అలాంటి జీవితంకై మనం ప్రయాసపడదాం. అందుకే నేను అంటున్నాను, మాటలతో చేసే భక్తి కాదు, ఇది మన జీవితం ద్వారా చూపిస్తాం. తండ్రి అలాగే ఉన్నారు, పిల్లలు అలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి. అట్టి కృప మన ప్రభు సమృద్ధిగా అనుగ్రహించును గాక. దేవుడే సంఘాన్ని, కుటుంబాన్ని ఆదరించు. అందరూ చెప్దాం ఆమేన్. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఈ సమయంలో ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు వరుస క్రమంలో వచ్చి మరి అయ్యగారి దేహాన్ని చూసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. యవనస్తులు సమాధి పెట్టి ఆ పెట్టెను తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. సమయంలో మన మధ్యలో సిస్టర్స్ ఒక పాట పాడతారు. యవనస్తులు మరి ఆ కాఫిన్ బాక్స్ని తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యాత్ర చేయుదును నే యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూచి నేను యాత్ర చేయుచున్నాను, యాత్ర చేయుదును నే యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూసి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కనానును చూసి నేను యాత్ర చేయుచున్నాను, యాత్ర చేయుదును.
విమోచించితిరి కారుణ్యంతోనే. ఈ ధరణిలో పాపమునకు దాసుడనైతిని, నన్ను చూచి విమోచించితిరి కారుణ్యంతోనే. అగ్నిమేఘ స్తంభముగా తోడై ఉన్నందున నాకు దిగులు భయమే లేదు ఈ యాత్రలో. అగ్నిమేఘ స్తంభముగా తోడై ఉన్నందున నాకు దిగులు భయమే లేదు ఈ యాత్రలో. యాత్ర చేయుదును, నీ యాత్ర చేయుచున్నాను, స్వర్గ కణాలను చూచి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కణాలను చూచి నేను యాత్ర బ్రదర్స్ మీరు కూర్చోండి, మిగతా వారందరూ కూర్చోండి. యాత్ర చేయుదును. ఆటంకముగా చూడలేదు ఎర్ర సముద్రమున్, బాప్తిస్మములో క్రీస్తుతోనే చేరియుంటిని. ఆటంకముగా చూడలేదు ఎర్ర సముద్రమున్, బాప్తిస్మములో క్రీస్తుతోనే చేరియుంటిని. నిత్య నూతన జీవము పొంది నడువను, నిత్య జీవము కలదు నాకు ఈ దారిలో. నిత్య నూతన జీవము పొంది నడువను, నిత్య జీవము కలదు నాకు ఈ దారిలో. యాత్ర చేయుదును, నే యాత్ర చేయుచున్నాను, స్వర్గ కణాలను చూసి నేను యాత్ర చేయుచున్నాను, స్వర్గ కణాలను చూసి నేను యాత్ర చేయుచున్నాను, యాత్ర చేయుదును. మధురముగా మార్చివేసెను ప్రియుడు మారను, రోగమంతా బాగు చేసి సౌఖ్యమిచ్చిరి. మధురముగా మార్చివేసెను ప్రియుడు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు, ఈ గోదావరికని పాస్టర్స్ అసోసియేషన్ పెద్దలు అధ్యక్షులు మహిపాల్ రెడ్డి గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకొచ్చి ఒక 2 మాటలు ఈ కుటుంబ ఆదరణ కొరకు మరి వారు తెలియచేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని నేను దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క ప్రాంత దైవజనులు, ఈ స్థలంలో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు నిరీక్షణ నాయ్ గారి యొక్క తండ్రి గత దినాన ఈ లోకమును వదిలి ప్రభు పిలుపు మేరకు ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. మన మధ్యలో కేవలము వారి పార్థివ దేహం మాత్రమే మన మధ్యలో ఉన్నది. కాసేపు అయిన తర్వాత ఈ పార్థివ దేహమును మనము భూస్థాపన చేయడం కొరకు సిద్ధపడుతున్నాం. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన ఒక వాస్తవికమైన సత్యం ఏంటంటే, ఈ భూమి మీద జన్మించిన మానవుడు ఎవరైనా సరే దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలంలో, దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిన తర్వాత ఏ మానవుడైనా ఈ లోకాన్ని వదిలిపెట్టవలసినదే. ఇక్కడ మనము కూడా ఒక దినాన ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ జననానికి మరణానికి మధ్య మనం తెలుసుకోవలసిన అత్యవసరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకములో జన్మించిన మనం ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడో, ఆయన పంపించిన ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని మనం బ్రతకవలసిన అవసరం ఉంది. ఈ లోకానికి వచ్చిన మానవులమైన మనందరం కూడా మన జీవితంలో దేవాతి దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడో తెలుసుకున్న తర్వాత, ఇంతకుముందు దైవజనులు చెప్పినట్లుగా మన జీవిత ప్రయాణములో మనం జీవించిన జీవితం ఏదైతుందో అది బ్రతికుంటుంది, అది అనేకులను ప్రభావితం చేస్తుంది. కనుక మనము ఈ జనన మరణ మధ్య మనం తెలుసుకోవాల్సింది, ఈ భూమి మీద వీరి కుటుంబ సభ్యులైనా ఇక్కడ కూర్చున్న మనమైనా యేసుక్రీస్తును అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభును విశ్వసించిన వారు, యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని విశ్వసించిన వారికి ఉన్న గొప్ప భాగ్యము, ధన్యత ఏంటంటే, వారు యేసు ప్రభుతో ఉండడానికి ఒక చక్కని అవకాశాన్ని, చక్కని భాగ్యాన్ని సంపాదించుకున్న వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు. ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి ఈ సామ్యూల్ గారు, వారి కుటుంబం యేసు ప్రభును అంగీకరించి రక్షణలో కొనసాగి తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. వారి కుటుంబాన్ని కూడా ప్రభు చెంతకు నడిపించాడు. అంతేకాకుండా వారి కుటుంబంలో ఒక సేవకుని దేవుడు తయారు చేయడం ఎంత గొప్ప భాగ్యం. ఇంకా ఈ రోజున ఒక దైవ సేవకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే, ఎందుకంటే ఈ ఎడబాటు తాత్కాలికమైన ఎడబాటు, ఇది శాశ్వతమైన ఎడబాటు కాదు. ఇది ఈ శరీరము విడిచి ఆత్మ వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి. కానీ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, వీరి రక్త సంబంధికులు ఎవరైనా ఇప్పటికీ ఇంకా రక్షణలు లేనట్లయితే, యేసు ప్రభును అంగీకరించినట్లయితే, ఒకవేళ అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే వారు శాశ్వతమైన ఎడబాటులో ఉంటారు. కనుక ఈ యొక్క భూస్థాపన కార్యక్రమానికి ముందు ఈ దినాన మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సిన అత్యవసరమైన ఎమర్జెన్సీ విషయం ఏంటంటే, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, యేసు ప్రభువును దేవుడుగా అంగీకరించాలి. ఆయన అంగీకరించినప్పుడు, అంగీకరించిన పిదప బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు జీవించాలి. అలా జీవించినప్పుడు మీ జీవితంలో మీరు ఏ తండ్రి అయితే, ఏ సహోదరుడితో మన మధ్యలో లేడని మనం చింతిస్తున్నామో వారి దగ్గరికి మనం వెళతాం. ఒకవేళ మీరు ఇంకనూ యేసు ప్రభువును అంగీకరించకుండా వీరి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే,
ఒకవేళ మీరు ఇంకా మాకెందుకులే అని ఒకవేళ ఉన్నట్లయితే ఆలోచించి ఆయన నమ్మిన దేవుణ్ణి, ఆయన అంగీకరించిన దేవుణ్ణి తప్పకుండా మీరు తెలుసుకోవాలని ఒక దైవ సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా యేసు ప్రభువుని అంగీకరించిన తన సంఘముగా ఉన్న మనము కూడా, తన సంఘముగా పిలువబడుతున్న మనం కూడా ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా బాప్తిస్మ అనుభవంలోకి రాకపోతే, ఇంకా సంవత్సరాలు గడుస్తూ ఉన్నా బాప్తిస్మ అనుభవంలోకి రాకుండా వాయిదాలు వేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కనుక, మన జీవిత ప్రయాణం ఎప్పుడైపోతుందో తెలియదు కనుక వాయిదాలు వేయకుండా ఈరోజైనా దేవుడు మనతో మాట్లాడని గ్రహించి బాప్తిస్మ అనుభవంలోకి మనం రావలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన మనం, బాప్తిస్మలో ఉన్నటువంటి మన జీవితము యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో జీవించమన్నాడో, యేసు ప్రభు ఏ విధంగా ఈ లోకంలో మనం బ్రతకమన్నాడో ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆ మాదిరిని మనము కలిగి జీవించాలి. నేను చెప్పగలను, ఈ ప్రాంతంలో, ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో యేసు ప్రభులాగా జీవించిన దైవజనులు అతి కొద్ది మందిలో ఈ సంఘాన్ని స్థాపించిన దైవజనులు సురేష్ గారు. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే వారిలో యేసు ప్రభు మనం చూడవచ్చు. అతి కొద్ది మంది కనబడతారు, అందులో వీరొకరు. వారి ఆత్మీయ బిడలముగా, వారి ఆత్మీయ పిల్లలుగా మనందరం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళే లోపు, ఈ లోకం నుండి మన జీవితాన్ని ముగించుకునే లోపు చేయవలసిన పని ఏంటంటే, అనునిత్యము ప్రతి సెకను తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను యేసు ప్రభులాగా జీవిస్తున్నానా? నా ప్రయాణము, నా యాత్ర, ఈ విశ్వాస ప్రయాణములో నేను నాకు నచ్చినట్టు జీవిస్తున్నానా, లేకపోతే యేసు ప్రభుకు నచ్చినట్టుగా జీవిస్తున్నానా అని ఆలోచన చేయాలి. ఎవరైతే ఆయనకు నచ్చినట్టుగా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తారో, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తారో, ఆయనకులాగా జీవిస్తారో, వారు ఆయనతో పాటు పరమందు ఉండడానికి అర్హులుగా పిలువబడతారు, అర్హులుగా ఉంటారు. నేను విశ్వసిస్తున్నాను షామీల్ గారు, ఎందుకంటే ఆ తండ్రి గారు ఎక్కువ నాకు పరిచయం లేదు కనుక నేను విశ్వసిస్తున్నాను, వారి భూమి మీద వారి జీవితాన్ని ప్రభు కొరకు జీవించారు, వారి కుమారుని సేవకిచ్చారు, వారి యాత్రలో ప్రభు కొరకు బ్రతికారు. ఈ రోజున వారు ప్రభు దగ్గర ఉన్నారు. రేపు వారిని మనం కలవాలి అంటే, వారి దగ్గరికి మనం చేరాలంటే మనకున్న ఏకైక మార్గం, ఏకైక లక్ష్యం ఏంటంటే, మనం ముందు ఉండాల్సిన గురి ఏంటంటే, నా జీవిత యాత్రలో నేను తుది శ్వాస విడిచిపెట్టే వరకు నా ప్రయాణంలో నేను యేసుక్రీస్తులా జీవించాలి అనే ఒక ఆశయముతో మన భక్తిని మనం కొనసాగింప చేసుకోవాలి. అదే మన ముందున్నటువంటి మార్గం, అదే మన ముందున్న లక్ష్యం. ఒకవేళ దాని నుంచి మనం బయటికి వెళితే, అంటే మన దర్శనాన్ని, మన ఆలోచనను, మన గురిని మనం పక్క పెడితే, ఎందుకంటే లోకం అలా ఉంది, అలా ఉండకుండా యేసు ప్రభు చూపిన మార్గంలో మనం నడదాం. అలా ఉన్నప్పుడే మన జీవిత ప్రయాణంలో ప్రభు ఆనందిస్తాడు. ప్రభు ఆనందిస్తే మనం ప్రభు దగ్గర ఉండేవారం అవుతాం. కనుక ఈ రోజున నిరీక్షణ అన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి నిరీక్షణ ఏంటంటే, తను దేవుడి దగ్గర ఉన్నాడు, మనం కూడా ఒకరు దేవుని దగ్గర ఉంటాం. ఇదే మాటలు మనల్ని ఆదరిస్తాయి. ఇవే మాటలు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించి మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. కనుక సంఘమునకైనా, కుటుంబానికైనా, సేవకులకైనా ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చి గొప్ప ఆదరణ ఏంటంటే, మనందరం రేపు ఆయన చూడబోతున్నాం, ఆయన కలవబోతున్నాం. ఇట్టి మాటల చేత, ఇట్టి ఆదరణ మాటల చేత ఈ కుటుంబము, సంఘము ప్రతి ఒక్కరు ఆదరించబడాలని, దేవుడు అట్టి ఆదరణ వీరి కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించాలని, దేవుడు అట్టి కృప చూపాలని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఈ మాటల నిమిత్తమై మన మధ్యలో జనరల్ సెక్రటరీ గారు, అసోసియేషన్ పాస్టర్ డిలైట్ గారు, దయచేసి వారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, గనుడా, మీ పాదములకు స్తోత్రాలు. ఈ దైవ సన్నిధానములో ఈ పరిశుద్ధ దినాన నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులనైనా, శామ్యుల్ గారినైనా నీవు నీ సన్నిధానానికి పిలుచుకున్నందుకు స్తోత్రాలు. తన యాత్రను ప్రభువా ఈ యొక్క లోకములో తను ముగించడానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు. తన పట్ల మీరు ఉంచిన ఉద్దేశములన్నీ మీరు నెరవేర్చినందుకు స్తోత్రాలు. వారి యొక్క కుటుంబంలో నుండి బలమైన సేవకులను, సాక్షులను మీరు లేపినందుకు మీకు స్తోత్రాలు.
అనేక గొప్ప కార్యాలు, ఆత్మల రక్షణ కార్యాలు వారి కుటుంబము ద్వారా మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ చిత్తమును తన జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రాలు. తనను గురించి ప్రభువా మీ దాసులు చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి, మాటను బట్టి, కుటుంబీకుల సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి వలె ప్రభువా వారి కుటుంబం కానీ, వారి స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, వారు ఎరిగిన ప్రతి వారు వారిని బట్టి నీ మార్గములో నడవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకొందురన్నావు. తనను ప్రేమించువారు తాను చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞలో నీ వాక్యమును బట్టి తన బంధువులకు, స్నేహితులకు ఏ మాటలైతే తెలియజేశారో వాటిలో వారు ఉండడానికి సహాయమును చేసి ప్రభువా తన యందు వారి ప్రేమను కనపరచడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ప్రభువా ఈ దేహం మా ముందున్నది, తన ఆత్మని సన్నిధిలో ఉన్నది. ఈ దేహమును ప్రభువా మేము భూమిలో పాతిపెట్టబోతున్నాం. మా పితరులు ప్రభువా ఒక్క ఎముకను సైతం అయ్యా ఉంచకుండా ప్రతిదీ కనానుకు మోసుకొని పోయినట్లుగా ఈ దేహములోని ఏ ఎముకైనా ఈ లోకములో మిగలకుండా ఒక దినమున నీ పిలుపందుకుని అయ్యా తండ్రి కడబూర మోగినప్పుడు ఆ ఎముకలు సైతం మహిమ దేగముతో నీ సన్నిధికి వచ్చునట్లుగా మా అందరికీ, ముఖ్యంగా మీ దాసునికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా, ఒక గొప్ప సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ లోకములో ఏ ఒక్క ఎముక కూడా మిగలకుండా నీ సన్నిధానములకు చేరగలిగిన ఆ కృపాభిషేకం ఇక్కడున్న వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో నీ రాకడకై సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నీ వల్ల బ్రతుకుటకు, నీలాగు జీవించుటకు, నిన్ను పోలి నడుచుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దైవజనులు సురేష్ అయ్య గారు చెప్పినటువంటి ప్రతి మాట ఈ పరిచర్యలో మీరు నెరవేరుస్తూ నువ్వు చూపుతున్న మాదిరికై మీకు స్తోత్రాలు. మీ దాసులనైనా సమీలు కానీ అదే నడిపింపులో మీరు అనుగ్రహించి ఆ నడిపింపులో కొనసాగింపజేసి తుది వరకు, తుది శ్వాస వరకు మీరు కాపాడినందుకై, భద్రపరచునందుకై, మంచి సాక్ష్యమును కలిగి తన యాత్రను ముగింపజేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ముందున్న కార్యక్రమం అంతటిని మీ చేతికి అందిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనం చివరి క్షణాల్లోనికి వచ్చాము. ఇంకొక 15 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మనం ముందుకు కొనసాగుదాం. మరి చివరి సాక్ష్యం ఈరోజు మన మధ్యలో మరి తండ్రి గారు సమూయేల్ గారి యొక్క తమ్ముడు గారు ఫ్రెడ్డీ పాల్ గారు ఉన్నారు. నిరీక్షణ్ పాస్టర్ వాళ్ళ బాబాయ్ గారు. దయచేసి వారు ముందుకొచ్చి కొద్ది మాటలు సాక్ష్యంగా వారు తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. ఇలా వచ్చేయండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. మా యొక్క జీవితంలో అనేకమైన నేర్పులు దేవుని ద్వారా ఆయన మాకు చెప్పిన మాటలు కొన్ని జ్ఞాపకంతో మా కుటుంబాల మధ్యన ఆయన మాకు ఒక సాక్షిగాను, మా పిల్లలకును, మాకును, మా కుటుంబాలకును ఆయన చేసిన మార్గము ఎన్నడూ మర్చిపోనిది కనుక దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుడు కానీ ఈయన సామేలయ్య వాళ్ళ అబ్బా, మా అబ్బా ఇద్దరు అన్నదమ్ములు కనుక మేము దాయాదులము కనుక దేవుడు ఇట్టి జీవితంలో మేము ఎంత దూరం ఉన్నప్పటికీ దేవుడు ఆయన దూరం మమ్మల్ని ఈ ప్రణాళికలో నడిపినందుకు, ఆయన దూరం మాకు ఈ యొక్క ధన్యత ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన చేసిన సేవ మా మధ్యన, మా యొక్క పరిశుద్ధుల మధ్యన, ఈ యొక్క రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడి మళ్ళీ వచ్చి కూడా రాష్ట్రంలో 2 బైబిల్ ప్రకారము చెప్పినట్టుగా దేవుడు ఇతనిని మళ్ళీ ఇక్కడ పంపించినట్టుగా దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో మీ మధ్యన మేము అతను మార్గము మేము వింటుంటే మాకెంతో తరుక్కుపోతున్నాయి. అయితే దేవుడు మాకు ఎంతో దుఃఖమే అయినను దేవుని ప్రణాళికలో ఆయన నెరవేర్చుకొని చివరి వరకు ఆయన వైరాగ్యము చేస్తూ
ఆయన భారముల కొరకు అన్నిటినీ విడుదల పొంది ఆయన ఒక జయము పొంది ఆయన ఈ పరుగులో నిలబడినందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుడు ఆయనను ఎంతో వాడబడి ఉన్నాడు. ఆ కుటుంబాన్ని ముగ్గురిని ఇక్కడ తల్లిని తండ్రిని కూడా తీసుకొని ఆయన ఒకే చోట చేర్చి వారి పరుగులో నిలబెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలుగా మేము ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మేలులు చేసినటివి అనేకమైనటివి మా జీవితములలో మేము ఏమి పాపం చేశామబ్బా అనుకునేటప్పుడు కూడా ఆయన ఎంతో విధానంతో మాకు చెప్పి ఉన్నాడు కొన్ని దినముల కింద. అయితే మేము గ్రహించలేనటువంటి వారు ఉన్నప్పటికీ ఆయన ద్వారా మేము అనేకమైనవి తెలుసుకొని ఈ జీవితంలో మేము చేసినందుకు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలను బట్టి చెప్పుకుంటే అనేకమైనవి ఉన్నాయి. ఈ కొద్ది నిమిషాలు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం. ఈ సాక్ష్యమును జీవించిన అయ్యా ఓకే ఓకే. అలాగే శ్రావణి సహోదరి శ్రావణి కూడా ఒక 2 మాటలు మరి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, పరిశుద్ధులకి విశ్వాసులకు స్తోత్రం. ఈ సాక్ష్యం చెప్పుటకు కూడా ఏం మాట్లాడలేకపోతున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను వెళ్ళే స్కూల్ దగ్గరే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. అక్కడ నేను వెళ్ళిన సమయంలో నాకు ఎప్పుడు దేవుని గురించి బోధించేవాళ్ళు. పెద్దమ్మకి చదవడానికి రాకపోయినా పాటలు విని వాటిని పాడేది. మీకు చూసి కూడా మీరు ఎందుకు వెనకబడిన స్థితిలో ఉన్నారు, దేవునిలో ఎదగాలి అని చెప్పి ఎంతగానో బోధించేది. పెద్దనాన్న అయితే రోజు స్తోత్రాలు చదవాలి, దేవుని యందు ఎదగాలి, వేకుజామున లేచి స్తుతించాలి అనేసి మాకెంతగానో బోధించేవారు. మా పెద్దమ్మ చేయి పట్టుకుని నేను దేవుని సన్నిధానికి వెళ్ళి ఉన్నాను. మా పెద్దనాన్న లేకపోతే మాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. మేము ఎంతగానో వెనుకబడిన స్థితిలో ఉండేవాళ్ళము. రాజకీయాల్లో మా కుటుంబం అంతా ఉండేది. ఎక్కువ రాజకీయాల్లోనే ఉండేవారు. కానీ వాటి నుంచి బయటికి రావాలంటే ఎంతో దేవుని కృప ఉండాలి, ఎంతో వాత్సల్యత ఉండాలి. అలాంటి దేవుని కృప కనికరము మా కుటుంబం పట్ల ఉండడం వల్లనే మేము దేవుని నమ్ముకొని ఉన్నాము. అది నమ్ముకున్నటకు కారణం కూడా మా పెద్దనాన్న మాత్రమే. ఎంతగానో చెప్పి ఉన్నాడు, నిజమైన దేవుడు సజీవుడు అనేసి. మొదటగా నమ్మలేదు, తర్వాత ఎంతగానో బోధించి ఉన్నాడు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలి, నిజమైన దేవుడు సజీవమైన దేవుడని ఎన్నో విధాలుగా చెప్పి ఉన్నాడు. ఆ తర్వాత మా కుటుంబంలన్నీ మారు మనసు పొంది ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మేము యేసుప్రభే నిజమైన దేవుడిని తెలుసుకుంటకు దేవుడు మా పెద్దనాన్న ద్వారా మాకు సహాయం దయచేసి ఉన్నాడు. దేవునిలో దినం దినం ఎదుగుటకు బోధించేవాడు. వేకుజామున లేసి స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడు తప్ప మనకి ఎవరూ లేరు ఈ లోకంలో అనే విధంగా బోధించేవాడు. దేవుడు ఇక్కడ లేడు అనే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎంతో బాధాకరంగా ఉంది. అయినను దేవుడు పరలోకంలో మా పెద్దనాన్న తండ్రి కుడి సింహాసనమున కూర్చొని పెట్టి ఉన్నాడని నేను ఎంతగానో విశ్వసించి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మల్ని నడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాము. దేవుని యొక్క రాకడలో మా కుటుంబం కూడా అందరూ ఎత్తపడుటకు దేవుడు సహాయం దయచేయాలి. మా పెద్దనాన్న చెప్పిన విధంగా మేము ఇంకా దినం దినం దేవునిలో ఎదగాలి. ఏమాత్రము తప్పిపోయిన స్థితిలోనూ పడిపోయిన స్థితిలో మాత్రము ఉండకూడదు. ఇచ్చిన సాక్ష్యం వహించుకుంటున్నాను. చక్కటి మాటలు. మరి తండ్రి అలాగే తల్లి పిల్లలకు కూడా ఒక చక్కటి మాదిరిని, ఒక క్రమాన్ని నేర్పి ఈ రోజున వారు దేవునిలో నిలబడటానికి, నడవటానికి వారు ఎంతగానో దోహదపడ్డారు. అందును బట్టి ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరి మాటలు మన మధ్యలో దైవజనులు హైదరాబాద్ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు వారు ముందుకొచ్చి కొన్ని చివరి మాటలు తెలియచేయవలసిందిగా మనం చేస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఒక్కసారి గట్టిగా ఆమెన్ చెప్పొచ్చా? యోబు పుస్తకం 5వ అధ్యాయం 26వ వచనం చదవగా విందాం. యోబు పుస్తకం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, పంట పండింది కదా అని వెంటనే ఆ పంటను కోయరు. ఎదిగిన ఆ పంట పరిపూర్ణంగా మార్చబడాలి. అప్పుడే ఆ పంటను కోసి కొట్లలోనికి చేరుస్తారు. ప్రభు ఈ మాటలను మన ముందు పెట్టి వాక్యము ద్వారా మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకటి, మన వయస్సు నిండాలి. రెండవది, మన జీవితంలో దేవుని ప్రణాళిక సంపూర్ణం అవ్వాలి. వయస్సు నిండకపోయినా, దేవుని చిత్తము సంపూర్ణం కాకపోయినా మన యాత్ర ముగించబడదు. సహోదరులు, శామ్యూయల్ గారి జీవితంలో ఈ 2 కార్యాలు దేవుడు నెరవేర్చేశాడు. ఒకటి, వారి వయస్సు నిండిపోయింది, దేవుడు అనుకున్న వయస్సు సంపూర్ణమైపోయింది. రెండవది, వారి ద్వారా జరిగించవలసిన తన ప్రణాళికను పూర్తిగా ప్రభు నెరవేర్చుకున్నాడు. అందుచేత ప్రశాంతంగా, చాలా సులువుగా, చాలా మహిమకరంగా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, తండ్రి గారు గత కొంతకాలంగా, అంటే పడకలో పడకపోయినా పలు విధములైన బలహీనతల ద్వారా బాగా కొట్టబడ్డారు. దీనికి కారణం అది పాపము కాదు, లేకపోతే మరో కారణం కాదు. దేవుడు తన బిడ్డలను ఇలాంటి శోధనలు, పరిశోధనలు అనుమతించి పరిశుద్ధపరుస్తాడు. కనుక వారికి ఎదురైనటువంటి పోరాటం లేదా వ్యాధి సమస్యల వలన వారు పరిశుద్ధపరచబడ్డారు. ఎప్పుడైతే వారి పరిశుద్ధత సంపూర్ణమైపోయిందో వారికి ఆ పిలుపు అందింది. అట్టహాసంగా, నిరశ్చేదంగా అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అయ్యగారు, అమ్మ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒకనాటి పరిచర్య వారు చెప్తూ వచ్చారు. చేసి ఉండవచ్చు అన్న ఆలోచనలో నేను ప్రభువునందు సంతోషించాను. అయితే ఒకసారి ఇక్కడే రామగుండంలో కూటాలు ముగించుకొని నేను బయలుదేరి విజయవాడ వెళ్తున్నాను, ఒంగోలు వెళ్తున్నాను. ఢిల్లీ నుంచి ఒక పెంతెకోస్తు బ్రదర్ గారు వారు ఢిల్లీ నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి అదే ట్రైన్లో యూట్యూబ్లో నా ప్రసంగం వింటూ వారు వస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా రామగుండం స్టేషన్లో నేను కనపడ్డాను. అనుకోకుండా వారు నేను ఒకటే కోచ్లో దగ్గరే ఉన్నాం. చాలాసేపటికి వారు వాక్యం వింటుంటే ఇది నా స్వరమే అని గుర్తుపట్టి నేను ఆ ఏసీ కోచ్లో కర్టెన్ తీసి చూస్తే బ్రదర్ ఆ వాక్యం వింటా ఉన్నాడు. కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. అయితే మీకు నిరీక్షణ తెలుసా అని అడిగాడు. మేమంతా ఒకే సంస్థలో సేవ చేస్తున్నామండి అన్నాను. అప్పుడు రామగుండం మొదలుకొని ఖమ్మం వెళ్ళేదాకా తల్లిగారు, తండ్రి గారు ఆ రోజుల్లో, అంటే బ్రదర్ సేవకు వచ్చిన ఆరంభ దినాల్లో సేవకులను ఎలా ఆదరించేవారో, వారికి ఎలా వంట చేసి పెట్టేవారో, ఎలా వారికి పరిచయం చేసేవారు అనేది వీరు చెప్తే నాకు తెలిసింది కాదు, ఆ దైవజనుడు నాకు చెప్పాడు. ఆయన పేరు బ్రదర్ సెల్వరాజ్ గారు, అంతేనా? దురదృష్టవశాత్తు సెల్వకుమార్ గారు 2 వారాల క్రిందటే ఆ పరిశుద్ధులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలా దైవజనుడు వీరి గురించి సాక్ష్యం చెప్పారు. అలా దేవుడు శామ్యూయల్ని, తల్లిగారిని
ఎంతగా ప్రభు తన మహిమ కొరకు వాడుకోవాలో ఒక విధంగా చెప్పాలంటే వారి జీవితాల్లో దేవుని ఆలోచన పూర్తిగా నెరవేర్చుకున్నాడు. ఇందాక తల్లిగారు రాత్రి మాట్లాడుతూ అన్నారు, ఆ చివరి 2 రోజుల్లో బాగా బలహీనమైపోయి బాత్రూమ్ వెళ్ళొచ్చినప్పుడు, ఆ బాత్రూమ్ శుభ్రం చేసేటప్పుడు తల్లిగారిని, అమ్మ క్షమించు, నీతో ఇంత భయంకరమైన పరిచయం చేపిస్తున్నానని చెప్పి, మరి క్షమాపణ కోరవలసిన పని లేదు. ఒకవేళ భార్యగా తన ధర్మాన్ని నిర్వర్తించాల్సి వచ్చిన భర్త మనసు చూడండి ఎంత దైవికమైన మనసు అయితే తప్ప అలాంటి సమాధానకరమైన హృదయం సాధారణంగా అందరికీ రాదు. ప్రియులారా, నేను చెప్పే మాటల పరమార్థం ఏంటో తెలుసా? వారి దినములు సంపూర్ణమైపోయాయి. వారి జీవితాల్లో తన ఆలోచన ప్రభు తన చిత్తాన్ని కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాడు. వారు పడకెక్కక 3 రోజుల ముందు వరకు కూడా అందరం సాక్షులం. ఇక్కడ ఉదయ సాయంకాలాలు మందిరంలో స్తోత్రాలు వినబడుతూనే ఉండేటివి. సేవ కొరకు, సేవకుల కొరకు, సంఘము కొరకు, పరిచయ కొరకు వారికి మనసులో ఏది తోచితే అది, ఏదైనా ఆలోచన వచ్చిందా, తలంపు వచ్చిందా, వెంటనే స్తోత్రాలు చెప్పడం బహుశా ప్రభు వారికి పెట్టిన బాధ్యత, అది వారికి అప్పగించిన సేవ. చివరి సమయం వరకు వారికి అప్పగించిన పనిని నమ్మకంగా వారు నెరవేర్చారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన వాటిని నెరవేర్చుటకు దేవా, నేను ఈ లోకమునకు, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను. పిల్లల మనల్ని కూడా దేవుడి లోకానికి అనాలోచితంగా పంపలేదు. ఎప్పుడైనా కోపం వస్తే తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతుంటారు. నేను విన్నాను, ఈ పనిహిమాలను నేనే కన్నానా, ఈ నెట్టగన్నానేమో అని తిట్టిన తల్లులు చాలామందిని చూశాను, తండ్రులను చూశాను. కానీ మనం ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఈ రోజున దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా నిలబడి ఉన్నామంటే వీఆర్ నాట్ హియర్ అన్ఫార్చునేట్లీ. వీఆర్ నాట్ హియర్ అన్ఫార్చునేట్లీ. అనుకోకుండా మనం రాలేదు. ఇది దేవుని ప్రణాళిక. మన జీవితాల్లో దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని, ఏదో ప్రణాళిక కలిగి ఉంటాడు. అది నెరవేర్చబడినంత వరకు మన యాత్ర ముగించబడదు. ప్రియుల ద్వారా నేను నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ఎంత అనారోగ్యం, అసలు వాస్తవంగా వారికి ఉన్న బలహీనతలకు ఎప్పుడో చనిపోవాలి. కానీ ఈ కాలమంతా వారు ఎందుకు బ్రతికించారంటే వారు జరిగించవలసిన పని ఉంది. దైవజనుడు జకర్యా గారి గురించి ఒక మంచి మాట బైబిల్లో ఉంది. తన పని ముగించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళాలి అంటే తన పని ముగించబడాలి. వారికి అప్పగించిన పని ముగించబడాలి. పూర్ణ వయస్సు రావాలి. ధాన్యపు సంపూర్ణ స్థాయికి ఎదిగినట్లుగా మన జీవితాల్లో సంపూర్ణ సిద్ధి కలగాలి. ప్రభు చిత్తం నెరవేర్చబడాలి. కనుక వారు మనకు చూపిస్తున్న మాదిరి ఏమిటంటే, ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో కూడా ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏర్పాటు కలిగి ఉన్నాడు, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రేపు మనం కూడా పిలుపు అందుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. సింపుల్గా ఎక్కడికి వెళ్ళిన నీ మాట చెప్తుంటాను. ఒక కాలంలో బిఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు ఒకవేళ ఆ ఫోన్ బిజీగా వస్తే, ఆఫీస్కి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ బిజీగా వస్తే మనకు వినపడే స్వరం ఏంటో తెలుసా? మీరు క్యూలో ఉన్నారు, దయచేసి వేచి ఉండండి. ఆంగ్లములో అంటాడు యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్. హిందీలో అంటాడు ఆప్ ఖతార్ మే హై, కృపయా ప్రతీక్ష కీజియే. ఇప్పుడు నేనంటాను, మనం అందరం కూడా మరణమా నాకు ఏ పాటి దూరంలో ఉన్నావని కనుక మరణానికి ఫోన్ చేసి అడిగితే అవతల పక్క నుంచి మరణం ఇచ్చే సమాధానం తెలుసా? నువ్వు క్యూలో ఉన్నావు, వేచి ఉండు. ఎవరు ముందు ఎవరు వెనక మనకు తెలియదు. అయితే నిత్యమైన మహిమలో ప్రభుతో కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలి, ప్రభు రాజ్యానికి చేరాలి, పరిశుద్ధుల సమూహంలోనికి మనం చేరాలి అంటే ఒకటి, మీ వయస్సు నిండాలి. అది నా చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. అయితే మన వంతుగా చేయవలసిన పని, మనం సంపూర్ణ సిద్ధి నొందిన వారిగా కనబడాలి. మనకు అప్పగించబడిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. తద్వారా పరిశుద్ధత మనలో రూపించబడుతుంది. దేవునికి సమరూపంగా మనం మారిపోతాం. ఎప్పుడైతే సంపూర్ణంగా మారిపోతామో, యజమానుడు వచ్చి తన తోటలో చూచుటకు చాలా ఆకర్షణీయమైన పుష్పాన్ని ఎలా తీసుకొని వెళ్ళిపోతాడో, పరిశుద్ధులుగా మారిన తన బిడ్డలను ప్రభు తనతో కూడా మహిమగల రాజ్యంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే పరిశుద్ధులకు భూమి మీద స్థానం ఇంకా లేదు. కనుక వారు ప్రభు రాజ్యంలో ఒక అలంకారంగా మారిపోవాలి. కనుక వారు తీసుకొని వెళ్ళిపోతారు. కనుక
నిజంగా వారి సాక్ష్యం, వారి కుమారుని ప్రభుకు సేవకు సమర్పించడం, ప్రతిష్ట కలిగిన సేవలో ఎందరికో మాదిరికరంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ తల్లిగారికి, దైవజనులకు గొప్ప ఆదరణ, సంతోషం ప్రభు కలిగిస్తున్నాడు. ఈ ముందు కూడా కుటుంబ సభ్యులందరికీ పోగొట్టుకున్న తమ ప్రియులకు ఈ గొప్ప నిరీక్షణ, వారు నేర్పిన పాఠం ఒక మాదిరికరంగా ఉంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోటకు దేవుడు వారికిని సంఘమైన మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు అనుగ్రహింపబడును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన మన ఆత్మీయ తల్లి మేరక్క గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి బెరల్ గ్రౌండ్కి మరి వరుసగా క్రమముగా మనం సాగిపోదాం. ఈ అంతిమయాత్రలో మీరందరూ కూడా పాలు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థనలో అందరం ఏకీభవించుదాం. తలలు వంచండి, కనులు ముయ్యండి. తల్లిగారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యంలో రాయబడింది, ఒకని ప్రారంభం కంటే ఒకని ముగింపు శ్రేష్టంగా ఉండాలని రాయబడింది. ఈ తండ్రి ముగింపు శ్రేష్టంగా ఉంది. లేఖనం నెరవేర్చబడింది. ఒకని పని ముగించిన తర్వాతనే విశ్రాంతిలో ప్రవేశింపచేస్తానని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే తండ్రి పని ముగించుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు మందిరంలో కూర్చొని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్తూనే ఉండేవాడు. ఆ ధ్వని ఇప్పుడు ఆగిపోయింది. సంఘంలో ఎవరైనా మరల లేవాలి, అలా స్తోత్రించేవాళ్ళు సంఘంలో లేవాలని నేను కోరుకుంటున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవా, మీకు స్తోత్రములు. మీ కార్యములు బహుశ్రేష్టమైనవి నాయన. ఒక మనుష్యుని పట్ల మీ ప్రణాళిక ఎంత గొప్పది తండ్రి. మట్టి అయినా మానవులమైన మాయుడల మీరు ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా. మట్టితో చేయబడిన మమ్ము, ఈ శరీరం మట్టికి మట్టి అయినప్పటికీ ఆత్మ మీ యొద్దకు చేర్చుకుంటున్నావు తండ్రి. మీకు స్తోత్రం. మీరున్న స్థానంలో మేమునో ఉండాలని మా ఎడల వాంఛ కలిగి ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, శ్రేష్టమైన ముగింపును ముగించుకోవడానికి మీ కృప చూపాము తండ్రి. మీకు స్తోత్రములు. అధిక దినములు పడకలు ఉండకుండా 3 దినములే పడకలో ఉండి తన యాత్రను ముగించుకోవడానికి కృప చూపాము తండ్రి. నిత్యము మీ సన్నిధిలో స్తుతించే కుమారుడు కదా ప్రభా. యేసయ్యా, ఇప్పుడు మీ సన్నిధిలో అనుక్షణము మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకై స్తోత్రం. పరలోకంలో నిత్యం ఆరాధనే, అదే ఆరాధన భూమి మీద అధిక సమయం ఆరాధనలో గడిపిన తండ్రి, ఇప్పుడు రాత్రి పగలు మీ సన్నిధిలో, అక్కడ రాత్రి లేని రాజ్యం, ఆ రాజ్యంలో నిత్యం మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చినందుకై మీకు వందనాలు, వందనాలు. దయగల తండ్రి, ఏకకై ఒక్కడైన కుమారుని మీకు సమర్పించాడు. మరలా ఆ కుమారుని గురించి ఏమీ ఆశించలేదు. దూరంగా ఉన్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా కుమారుని ఆశించకుండా, ఆశ్రయించకుండా దూరంగా ఉన్నాడు. దైవ సేవకుల మాట మేరకు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ నివసించుట కృపనిచ్చాం. మా మధ్యలో సాక్షిగా నిలబెట్టావు తండ్రి. ఇప్పుడు మీ యొద్దకు చేర్చుకున్నందుకై మీకు వందనాలు. తల్లిని మీరు ఆదరించండి. ఆ తల్లి హృదయమంతా వేదన, ఒంటరిగా తాను ఒంటరినైపోయిన వేదనతో ఉంటుండగా, తండ్రి మీరు చేయి విడువని దేవుడు. మానవులమే ఏనాడైనా ఒకరికొకరికి ఎడబాటు కలగక తప్పదు. అయితే మీతో ఉన్న బంధం ఎన్నటికీ ఎడబాటు కలగనిది. నిత్యం మీతో ఉండే బంధమయ్యా. తల్లిని ఆదరించండి. ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి మీరు బలపరిచి మీరు మహిమ పొందండి.
ఇదిగో మీ దాసుని మీరు ఆదరించండి ప్రభా. ఎంత సేవ చేస్తున్నా తండ్రి అప్పుడప్పుడు తండ్రి హెచ్చరికలు ఇస్తుండేవాడు కుమారునికి. ప్రభా తండ్రి, ఈ మార్గంలో ఎదురవుతున్న శోధనల మధ్యలో ధైర్యపరుస్తూ హెచ్చరించే స్వభావం కలిగిన తండ్రి. ఇప్పుడు ఆ తండ్రి లేడు. మీరే అన్ని విధములుగా తండ్రిగా ఆదరించి క్రమపరుస్తూ హెచ్చరిస్తూ మీ మార్గంలో బలమైన సాధనగా వాడబట్టకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. బహుదూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులు సహోదరులు మరి కుటుంబీకులందరినీ బట్టి మీకు వందనాలు ప్రభా. వారందరినీ మీరు ఆశ్రయించండి. ఈ తండ్రి ద్వారా కుటుంబీకులందరూ రక్షణలోకి వచ్చారు. వారందరూ కూడా అంతవరకు మీ మార్గంలో స్థిరముగా నిలిచి శ్రేష్టమైన ముగింపును పొందుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. కూడిన దైవ సేవకులకు విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. అందరినీ మీరు ఆశీర్వదించండి. మేమందరం కూడా మా పనిని మేము ముగించి విశ్రాంతికి సిద్ధపడాలి. ఆ దర్శనం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నా ముగింపు శ్రేష్టంగా ఉండాలనే దర్శనంతో ప్రతి ఒక్కరిని నింపి రాకడకు పరిపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచమని ఇప్పుడు అంతిమ యాత్రలో మీరు తోడుగా ఉండి మీరు క్రమముగా జరిగించి తండ్రి ప్రభా సమాధి కార్యాలన్నీ క్రమముగా జరిగించి మీరు మహిమ పొందమని మీ హస్తములకు సమర్పించుకొనుచు యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన విడలకు, విశేషంగా శామ్యులయ్య గారి కుటుంబానికి, తన దాసులు నిరీక్షణయ్య గారికి ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతము తోడై నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నాయండి, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. మనము ఇక్కడి నుంచి మరి తండ్రి గారు సమయలయ్య గారి పార్థివ దేహాన్ని తీసుకొని బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్కి వెళ్తూ ఉన్నాం. మరి పార్థివ దేహాన్ని అంతిమ యాత్ర ఆ రథంలో ఉంచుతారు. ఆ రథంలో అయ్యగారి దేహంతో పాటుగా వారి బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి వారి తమ్ముళ్ళు, వారి బంధువులు అందులో వస్తారు. ఇక విశ్వాసులందరి కొరకు ఇక్కడ బ్యాక్ సైడ్లో DCM వ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వాహన సదుపాయం లేకుండా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే దయచేసి మీరు ఇక్కడ నుంచి బస్టాండ్ వరకు ఆ DCM వ్యాన్లో రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఓకే 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 అది అండి. తర్వాత మరి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక 2026వ సంవత్సరం అంటే వచ్చే వారంలో 2వ తారీఖు శుక్రవారం వస్తుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకి ఇదే స్థలమందు మరి సమయలయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి అమ్మ కోసం, అలాగే దైవజనుడు పాస్టర్ నిరీక్షణ్ గారి కోసం, వారి బంధువుల కోసం, వారి కుటుంబ ఆదరణ కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక ఇప్పుడు మరి దైవజనులు ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉంటారు. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు వరుస క్రమంలో మీరందరూ కూడా వచ్చి అయ్యగారి యొక్క దేహాన్ని చివరిసారిగా మీరు ఇక్కడే చూసి మీరు మళ్ళీ వెనకకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మనము ఈ చివరి చూపు ఇక్కడే చూద్దాము. మళ్ళీ బస్టాండ్ దగ్గర మీకు అంత అవకాశం దొరకదు ఆ సమ్మతి తోటలో. కాబట్టి ఇప్పుడే వరుసగా ముందు సిస్టర్స్ వరుస క్రమంలో రండి, ఆ తర్వాత బ్రదర్స్ వరుస క్రమంలో వస్తారు. పాట పాడుతూ ఉండగా మనం ఇటు కార్యక్రమం చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. నాకు సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు, గుంపుగా రావద్దు, సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు, నా ప్రాణ స్నేహితుడు, ప్రియమైన బంధువుడు, నా ప్రాణ స్నేహితుడు, ప్రియమైన బంధువుడు,
యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, నా యేసు ఒక్కడే. నాకు సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు, నాకు సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు. విచారం హెచ్చైనప్పుడు, మనసు కలవర పడినప్పుడు, విచారం హెచ్చైనప్పుడు, మనసు కలవర పడినప్పుడు, నేను సహాయం చేస్తానని నా చేయి పట్టుకున్నది, గొప్ప ఆదరణతో నాకు నెమ్మది ఇచ్చినది. యేసు ఒక్కడే, ఆ యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆ యేసు ఒక్కడే. నాకు సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు, నాకు సొంతమైన వాడు, అతి సమీపముగా ఉన్నవాడు. ఆమేన్. నేను భయపడినప్పుడు, తోడెవరు లేనప్పుడు నేను సహాయం చేస్తానని చెయ్యి పట్టుకున్న దేవుడు. నేను భయపడినప్పుడు, తోడెవ్వరు లేనప్పుడు, నేను భయపడినప్పుడు, తోడెవ్వరు లేనప్పుడు, నేను సహాయం చేస్తానని నా చేయి పట్టుకున్నది, నేను సహాయం చేస్తా.
అమ్మా సహోదరులు, చూస్తూ ముందుకెళ్ళిపోవాలి, సమయం లేదు, మనకు త్వరగా చీకటి అవుతుంది. ఆ తర్వాత బ్రదర్స్ మీరు చూసి వెళ్ళి, బయట మీ వెహికల్స్ ఉన్నాయి, అవి దారికి అడ్డుగా ఉన్నాయి, దయచేసి మీ బైక్స్ అన్ని బయట పెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను. బ్రదర్స్, ఎవరెవరి బైకులు అయితే లోపల క్యాంపస్లో ఉన్నాయో దయచేసి వాటిని మీరు బయటికి తీసుకెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. త్వరగా మనకు సమయం లేదు బ్రదర్. రథము గేట్ బయట ఉండాలి. ఈ అయ్యగారి పార్థివ దేహాన్ని మొదట సేవకులు మోస్తారు, ఇక్కడ నుంచి బయటికి దాకా సేవకులు మోస్తారు, ఇక్కడ నుండి సేవకులు మోస్తారు బయటికి, అక్కడి నుంచి విశ్వాసులు తీసుకెళ్ళండి. ఏదైనా మనం క్రమముగా జరిగించాలి, మర్యాదగా జరిగించాలి. కాబట్టి అందరూ క్రమాన్ని పాటించవలసిందిగా కోరుచు ఉన్నాం. అమ్మా, మీరు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు జరగండి. తల్లులారా,